హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొబ్బరి లోజులు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. కొబ్బరి ముక్కలన్నీ కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. ఇవన్నీ నాకు 1.5 వచ్చాయి ముక్కలు. కట్ చేసిన ముక్కలన్నీ 1.5 కప్పు వచ్చాయండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసిన కొబ్బరి పౌడర్ మొత్తం ప్యాన్లో వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇక్కడ ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నానండి. మీకు నచ్చితేనే నెయ్యి వేసుకొని, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి లేకుండా కూడా వేయించవచ్చండి. నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేయించాను. ఇక్కడ నేను క్వాంటిటీ చెక్ చేస్తున్నాను అండి. ముక్కలుగా అయితే ఏమో 1.5 వచ్చాయి. అదే పౌడర్ చేసుకున్న తర్వాత, కొబ్బరి పౌడర్ చేసుకున్న తర్వాత 1.35 వచ్చాయండి. 1.25 కప్పు వరకు వచ్చాయి. అందుకని నేను బెల్లం 1.5 కప్పు వేస్తున్నాను. ఇందులో 1.5 కప్పు వేసి పాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుదాము. 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి. ఇందులో నేను వేసాను ఇందులో 2 స్పూన్స్ వాటర్. ఇది పాకం వచ్చే వరకు పొయ్యి మీదే ఉంచండి. 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇందులో వేసుకోవాలి. పాకం వచ్చిందా రాదా అని చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఇదిగోండి, ఇలా నురుగు వచ్చేసింది. పాకం కూడా తీగ పాకం వచ్చింది నాకు. సో నేను ఇందులో తురిమిన కొబ్బరిని వేసేస్తున్నాను. ఇందులో వేసేసానండి. ఈ పాకం మొత్తం కొబ్బరిలో ఇనికిపోవాలండి. ఈ పాకం మొత్తం ఈ కొబ్బరిలో పాకం మొత్తం ఇనిగిపోయిందో లేదు. ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నా అండి. కొద్దిగా తీసుకొని లడ్డు చుట్టుకుంటున్నాను. వచ్చేసిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిసేపు ఆరబెట్టుకుందామండి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఆరబెట్టుకుందాం. లైట్ హీట్ వచ్చినప్పుడు, ఇది లైట్ హీట్లో ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత ఉండలు చుట్టుకోవడానికి రాదు, అసలు గట్టిగా అయిపోతుంది అన్నమాట. అందుకని నేను ఇలా చుడుతున్నాను. చేతికి వాటర్ రాసుకుంటూ ఉండలు చుట్టుకుంటున్నానండి. నేను స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా లడ్డు చుట్టుకోవాలండి. ఇలా మొత్తం లడ్డు నేను చుట్టుకొని మీకు చూపిస్తాను. ఈ కొబ్బరి లోజులు చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. 20 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. మీకు అప్పటికప్పుడే తినాలి అనిపించినప్పుడు ఏదైనా స్వీట్ ఇది ఇంట్లోనే చేసేసుకోండి. చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. బెల్లం వేసాం కాబట్టి ఎవరైనా తినొచ్చు. ఇంతే అండి, కొబ్బరి లోజు చేసుకునే విధానం చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా రెడీ అయిపోయే స్వీట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.